చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారికి అయితే మధ్యస్థు బెయిల్ అయితే వచ్చేసింది. మార్నింగ్ నుంచి అటు అల్లు అర్జున్ గారి అరెస్టు దగ్గర నుంచి 14 రోజుల రిమాండ్ అని కూడా ఇప్పుడు విన్నాము. అయితే ఇప్పుడైతే అల్లు అర్జున్ గారికి 14 రోజులు ఏదైతే రిమాండ్ ఉందో అది లేదు. మధ్యస్థు బెయిల్ అయితే కోర్టు ఇచ్చింది. మరికొద్ది సేపట్లో ఇప్పుడు చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళడం జరుగుతుందని కూడా సమాచారం. అయితే ఏదైతే ఉందో అంటే అతను ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర ఆ తొక్కిసలాట్లో ఎవరైతే మహిళ మరణించిందో బట్ ఆ ఇష్యూ మీద అంటే నాలుగు సెక్షన్ల కింద అల్లు అర్జున్ గారి పైన కేసులు అయితే నమోదు చేశారు. అయితే ఇప్పుడైతే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఒక సందడి వాతావరణం నెలకొనింది. అసలు దీని మీద అటు రాజకీయ వర్గాల్లో అటు సినీ వర్గాల్లో ఒక పెద్ద సంచలనం అయితే సృష్టించింది. ఇప్పుడు మొత్తానికైతే మనం చెంచల్గూడ జైలు వద్ద అయితే ఉన్నాము. అల్లు అర్జున్ గారికి ఏదైతే ఉందో అతని బెయిల్ అయితే మధ్యస్థు బెయిల్ అయితే మంజూరు చేశారని చెప్పొచ్చు. ఇక్కడైతే చాలా భారీ పోలీసుల బలగాలతో ఇటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఎక్కడ పబ్లిక్కి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టకుండా కూడా ఇక్కడ పోలీసు బలగాల మధ్యన అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారి ఏదైతే జైలుకి వెళ్ళారో ఆయన మధ్యస్థు బెయిల్ అయితే ఇప్పుడైతే కోర్టు ఇచ్చిందని చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లో చెంచల్గూడ జైలు నుంచి తన నివాసానికి అల్లు అర్జున్ అయితే బయలుదేరుతారు. భారీ పోలీసు బలగాల మధ్యన అయితే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కడ అవంచకాలు లేకుండా అభిమానుల నుంచి ఎక్కడ పోలీసులు అభిమానులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న ప్రయత్నం చూస్తున్నాం. అయితే అటు సినీ వర్గాల నుంచి అవ్వచ్చు ఇటు రాజకీయ వర్గాల నుంచి వచ్చి అల్లు అర్జున్కి పెద్ద ఎత్తున మద్దతు అయితే తెలుపుతున్నారు. అటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్కి మద్దతుగా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే చాలా ఇక్కడ జైలు వద్ద ఇక్కడైతే అల్లు అర్జున్కి సంబంధించి అడ్వకేట్స్ అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఇట్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ ఉత్కంఠంగా వాతావరణం నెలకొనింది. చాలా ఇక్కడ భారీ బందోబస్తు నడమ అల్లు అర్జున్కి సంబంధించి ఎక్కడ కూడా ట్రాఫిక్ అవాంఛనాలు జరగకుండా ఇక్కడ పోలీసులు భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఇక్కడైతే ఇప్పుడు మనం చెంచల్గూడ జైలు బయట అయితే మనము ఉన్నాము. ఇక్కడ ఉన్నత పోలీస్ అధికారులు కూడా మనం విజువల్స్లో అయితే చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా MEGA9 టీవీ నుంచి. ఇప్పుడు అల్లు అర్జున్కి అయితే మధ్యస్థు బెయిల్ అయితే మంజూరు చేశారు. అల్లు అర్జున్ ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలు నుంచి అయితే తన నివాసానికి అయితే బయలుదేరుతున్నారు మరికొద్దిసేపట్లో. ఇక్కడైతే మనం చెంచల్గూడ జైలు వద్ద ఉన్నాము. ఇక్కడ భారీగా పోలీసు బలగాలు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. భారీగా పోలీసు బలగాలతో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా నీట్గా వాళ్ళు చాలా వాళ్ళ వరకు వాళ్ళ డ్యూటీ చాలా నీట్గా చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ కాకపోతే ఇక్కడ మనం పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి ఏం జరిగిందో చూస్తూ ఉన్నాము. అల్లు అర్జున్కి హైకోర్టులో ఏదైతే ఊరట లభించిందని చెప్పాలి. ఇక్కడ ఆయనకు మధ్యస్థు బెయిల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ భారీగా పోలీసు బలగాలు అండ్ అభిమానుల నుంచి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే భారీగా పోలీసు బలగాల నడుమున ఇక్కడ మనం చెంచల్గూడ జైలు వద్ద ఇక్కడ విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ కాకపోతే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి ఇక్కడ బెయిల్ ఇక్కడ నుంచి ఆయన నివాసానికి వెళ్తారా లేదంటే ఏంటి ఎలాగ ట్రాఫిక్ ఆంక్షలు వీళ్ళు సెట్ చేయాలా అనే తరుణంలో పోలీసులు అయితే చాలా పకడ్బందీగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే చాలా నీట్గా వాళ్ళ వృత్తిని అయితే వాళ్ళు నీట్గా చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ ఎక్కడ కూడా చూస్తున్నాం మనం ఈ విజువల్స్లో అయితే ఇక్కడ అభిమానులు కూడా ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఎక్కడా కూడా అటు అభిమానులకు ఇటు ట్రాఫిక్ ఇటు ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వెళ్ళే సామాన్య ప్రయాణికులకు కూడా ఇబ్బంది లేకుండా అయితే పోలీసులు చూస్తున్నారు. మనం పొద్దు నుంచి సంధ్య థియేటర్ ఏదైతే ఉందో సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ డిసెంబర్ 4వ తారీఖున నైట్ ప్రీమెడ్ షోలో జరిగిన A11గా అల్లు అర్జున్ మీద చర్యలు అయితే పోలీసులు FIR నమోదు చేయడం జరిగింది. 4 సెక్షన్ల కింద నమోదు చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు అల్లు అర్జున్కి మధ్యస్థు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది కోర్టు. చూడాలి ఇప్పుడు లోపల ఫార్మాలిటీ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఇక్కడ నుంచి తన నివాసానికి అల్లు అర్జున్ గారు బయలుదేరుతారని కూడా మనకు సమాచారం ఉంది. చూద్దాం అసలు ఏ విధంగా ఇప్పుడైతే ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఎక్కడ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ చాలా ఎక్కడ ఇబ్బంది లేకుండా అయితే వాళ్ళు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే భారీ ఎత్తున పోలీసు బలగాలు అయితే ఇక్కడ చెంచల్గూడ జైలు వద్ద అయితే చాలా భారీగా పోలీసు బలగాలతో అయితే ఇక్కడ ఉండడం జరిగింది. చూడాలి అల్లు అర్జున్ కోసం అయితే ఇప్పుడు మీడియా కానీ ఉత్కంఠంగా అటు సినీ వర్గాలు అవ్వచ్చు రాజకీయ వర్గాల నుంచి అల్లు అర్జున్కి చాలా పెద్ద ఎత్తున మద్దతు రావడం జరుగుతుంది. A11గా తన మీద సెక్షన్లో పోలీస్ డిపార్ట్మెంట్ A11గా ముద్దాయిగా పరిగణించారు. కోర్టులో అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సెక్షన్లో ఆయన మీద 4 సెక్షన్లు దాఖలాలు చేశాయి.
చూడాలి. అల్లు అర్జున్ అయితే ఇప్పుడు బయటికి వచ్చే విజువల్స్ అయితే మరి కొద్ది సేపట్లో మెగా 9 టీవీ అయితే మీ అందరికి ఎక్స్క్లూజివ్గా అందించడం జరుగుతుంది. చెంచల్ కూడా జైలు వద్ద ఉన్నాము. ఇక్కడైతే భారీగా పోలీసు బలగాల మధ్యన అల్లు అర్జున్ గారి ఇష్యూ ఏదైతే ఉందో ఆయన ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అటు అభిమానుల నుంచి కూడా ఇబ్బంది లేకుండా భారీ బలగాల మధ్య చెంచల్ కూడా జైల్లో అల్లు అర్జున్ గారు ఫార్మాలిటీస్ అయితే ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ అయితే ఏదైతే ఉందో అది మంజూరు చేసిన హైకోర్టు ఏదైతే అల్లు అర్జున్కి బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. అటు సినిమా పెద్దలు అటు పొలిటికల్ రాజకీయంగా అల్లు అర్జున్కి మద్దతుగా నిలిచే వాళ్ళు కూడా ఇప్పుడు అంటే చాలా సందడి అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు జైలు సూపరింటెండెంట్కి షూరిటీలు సమర్పించాలని హైకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో అల్లు అర్జున్ లోపల ఫార్మాలిటీస్ అయితే పూర్తి చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక కాల పరిమితి వరకే మధ్యంతర బెయిల్, ఇది ఒక 4 వారాల వరకే ఈ బెయిల్కి మంజూరు అని చెప్తున్నారు. జైలు సూపరింటెండెంట్కి డాక్యుమెంట్స్ అండ్ సొంత పూచీకత్తు కూడా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని కూడా సమాచారం. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయటకు వచ్చి తన నివాసానికి ఇక్కడి నుంచి తన నివాసానికి వెళ్తారా లేదంటే అల్లు అర్జున్ గారు ఎక్కడికి వెళ్తారా అనేది కూడా చాలా అంటే మీడియా వర్గాల్లో కూడా చాలా ఉత్కంఠంగా ఉంది. చూడాలి అసలు ఏం జరుగుతుంది, ఆయన ఎన్ని గంటలకు బయటకు వెళ్తారు అనేది కూడా చూడాలి. ఈ 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కూడా అటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున నెగిటివిటీ అనేది కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం. దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నారు, చట్టం తన పని తాను చేసుకోబోతుందని కూడా రేవంత్ రెడ్డి గారు మీడియా సమాచారంలో అయితే ఇచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్ సీఎం ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇది కరెక్ట్ కాదు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇది కరెక్టే కాదని కూడా చెప్పారు. అల్లు అర్జున్కి ఏ11గా అతని షార్ట్ షీట్లో అయితే పోలీసులు అయితే రిమాండ్లో చేర్చడం జరిగింది. హైకోర్టు అయితే అల్లు అర్జున్ బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. అల్లు అర్జున్ అయితే ఇప్పుడు తనకి మొన్న ఏదైతే తొక్కిసలాట్లో మరణించిన రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. తన కొడుకు ఏదైతే ఉన్నాడో తనకి ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో కొంచెం అంటే బాగలేకపోయినా మొత్తం మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలు నుంచి ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు బయటకు వస్తారు అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా చాలా మంది సినీ వర్గాలు అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ అయితే చాలా తీవ్రంగా ఉంది. ఆయన ఎన్ని గంటలకు వస్తారు ఏంటి అనేది కూడా సరే చూద్దాం. ఎప్పటికప్పుడు మెగా 9 టీవీ అయితే ఇక్కడ నుంచి వార్తలు ఎక్స్క్లూజివ్గా మీ అందరికీ అయితే చేకూరుస్తూ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మెగా 9 టీవీ.